ఉంటాం. పరిచర్యలో ఓడిపోవడానికి కారణము భవిష్యత్తు ఏ రీతిగా ఉంటుందో తెలియలేని పరిస్థితి. దేవుని యొక్క వాక్యంలో చదువుతాం, దేవుని వాక్యాన్ని చదువుతాం, దేవుని వాక్య ప్రకారం జీవించడానికి చాలా మంది ముందుకు దాన్ని ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితులలో ఉంటాం. దేవుని వాక్యంను ఎప్పుడైతే తూచా తప్పకుండా మనం పాటిస్తామో, అనుసరిస్తామో, అప్పుడు మాత్రమే దేవుడు మన జీవితాలలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. మన జీవితంలో దేవుడు కార్యాలు చేయడం ప్రారంభించాలి అంటే క్రీస్తును కేంద్రీకరించుకొని ఉండాలి. సమస్యలు, మన దృష్టి ఎంతసేపు కూడా సమస్యల మీద, పిల్లల భవిష్యత్తు మీద, ఈ అవసరతల మీద మన ఎప్పుడు తలంపులన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ తలంపుల వల్ల, ఈ ఆలోచనల వల్ల భయం వేస్తుంటుంది. భవిష్యత్తు ఏ రీతిగా ఉంటుందో, ఏ రీతిగా జీవిస్తామో, భవిష్యత్తు ఏ రీతిగా ఉంటుందో భయపడుతూ మనం వస్తుంటాం. ప్రియ దేవుని సంగమా, సేవకులారా, దేవుని ఆత్మను మనము కలిగి ఉండాలి. దేవుని ఆత్మను ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మాత్రము దేవుడు కదలించబడతాడు. అందుకనే 2వ తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యము ఈ రీతిగా సెలవిస్తా ఉంది. ఏంటంటే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదంట. చూసారా, దేవుడు ఏమి ఇచ్చాడంటే శక్తి. నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ సాతాను సామ్రాజ్యం కుప్పకూల్చబడాలి. నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ అనేకులు స్వస్థపరచబడాలి. నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ దేవుని సామ్రాజ్యము స్థాపించబడాలి. ఎక్కడ పోయింది ఆ అభిషేకం? దేవుడు ఇచ్చినటువంటి ఆ పవర్ఫుల్ అనాయింటింగ్ ఎక్కడ పోతుంది? దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మనకు దేవుడు ఇచ్చింది ఏంటంటే శక్తి. ఆ శక్తి మనము పొందుకోవాలంటే క్రీస్తులో ఉన్న లక్షణాలను మనం పాటించినప్పుడే ఆ శక్తి మనకు లభిస్తుంది. క్రీస్తులో ఉన్నటువంటి చెప్పిన రీతిగా ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకులో కనబడినప్పుడు మాత్రమే ఆ శక్తి బయటికి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాను కానీ పెరిగితనం గల ఆత్మను ఇవ్వలే. మరి శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు భయపడతాం? కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు నిరుత్సాహపడతాం? ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తాం? ప్రియా దేవుని సంగమా, దేవుని సేవకులారా, దేవుని వాక్యం చెప్తా ఉంది ఏంటంటే, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాను కానీ పెరిగితనం. నో మ్యాటర్ ఈరోజు ఎన్ని సమస్యల్ని ఇబ్బంది పెట్టినాం, ఎన్ని కష్టాలని ఇబ్బంది పెట్టినా, ఏ రీతిగా సమస్యల వలయంలో నువ్వు చిక్కుకొని ఉన్నా,